హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో జీఐ ఆన్ వీల్స్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై బస్సులను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా జీఐ ఆన్ వీల్స్ అనే ఆలోచనను ఆర్టీసీ కార్యరూపంలోకి తీసుకువచ్చిందని వారన్నారు. జీఐ ఆన్ వీల్స్ ద్వారా సంస్కృతిని, కళాకారులను, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు. ये प्रोग्राम हो रहा है सिर्फ एज पर योर एडवाइस एंड आपका ब्रेन शेयर है सर। आपने जीए टैग को प्रमोट करने के लिए और रूरल जो उसको एक पूरा देश में पूरा जानने के लिए अपने जीए ऑन व्हील्स के साथ आज आरटीसी ने टैग करके ये प्रोग्राम शुरू किया है। मैं इसके लिए धन्यवाद करना चाहता हूँ आरटीसी की तरफ से। और वो जो जीए टैग से एलिजिबल है बाकी लोग कल आपके आइडिया के मुताबिक हम आगे बढ़ेंगे। తెలంగాణ రాష్ట్రంలోనే గవర్నర్ గారి ఆలోచన మేరకు జీఐ ఆన్ వీల్స్ అని ఏదైతే భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఉత్పత్తులకు సరి అయినటువంటి ప్రాధాన్యత, మార్కెటింగ్, ఉత్పత్తి అన్ని రకాలుగా వారి యొక్క ప్రాచుర్యం జరగాలనేటువంటి ఒక పెద్ద ఆలోచనతో దూరదృష్టితో గవర్నర్ గారు ఆర్టీసీ సంస్థకు సూచన చేయగానే ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం 6 బస్సులను ఈరోజు ముందుగా ప్రారంభోత్సవం చేస్తా ఉంది. ఇది నిర్మల్ పెయింట్స్ కావచ్చు, కరీంనగర్ ఫిడిగ్రీ కావచ్చు, చర్యాల పెయింట్ షీట్స్ కావచ్చు, లేదా కోచంపల్లి ఇక్కడ చార్జీ కావచ్చు, వరంగల్ సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి జిఐ ట్యాక్స్ సంబంధించి కానీ వాటన్నింటినీ విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా తప్పకుండా ఉత్పత్తి చేసేటువంటి ఆయా వర్గాలకు చేయూతనందించినట్టుగా